హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. ఈ రెసిపీ రోటీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి పర్ఫెక్ట్గా సైడ్ డిష్ లాగా సెట్ అయిపోతుంది. స్పెషల్ డేస్లో కానీ అకేషన్స్లో కానీ ఈ రెసిపీని నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 10 కాజులు, 2 టేబుల్ స్పూన్ దోస గింజలు, 3 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను చూపించే ఈ క్వాంటిటీ 10 మెంబర్స్ వరకు సరిపోతుందండి. మీరు ఎక్కువ లేదా తక్కువ చేయాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుని వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే ఒక మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా వేసుకుని కొద్దిగా పుదీనాను కూడా వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి. వీటిని త్వరగా మగ్గడం కోసం నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఇవి మగ్గేలోపు మనం ముందుగా వేయించుకున్న నువ్వుల్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మనము ప్రిపేర్ చేసుకుని పక్కకి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకుని బటర్ మెల్ట్ అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ని వేసుకుని వేయించుకోవాలి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా పన్నీర్ని బటర్లో వేయించుకోవడం వల్ల పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడు పన్నీర్ కర్రీని ట్రై చేసినా సరే ఈ టిప్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. చాలా సాఫ్ట్గా పన్నీర్ ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ మళ్ళీ బటర్ని వేసుకుని అలానే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా పోసుకోవాలి. ఆయిల్ అంతా కూడా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. సో ఈ పేస్ట్ అనేది తిక్కుగా ఉంటుంది కాబట్టి 1 కప్ వరకు నేను ఇక్కడ వాటర్ని పోస్తున్నాను. మీరు ఇంకా కొంచెం గ్రేవీ అనేది లూజ్గా కావాలి అంటే 1.5 కప్ వరకు వాటర్ని పోసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకండి, అలా పెడితే ఈ గ్రేవీ అంతా కూడా మాడిపోతుంది. సో ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుందన్నమాట. అప్పుడు గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోయినట్టు. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులోకి యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం కలిసేట్టుగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సో మన టేస్టీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ స్పెషల్ అకేషన్స్లో కానీ నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో నాకు కూడా తెలియజేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీదట మన ఛానల్లో వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. కొన్ని కారణాల వల్ల ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సో మీరు నన్ను అప్పుడు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే చేస్తారు అని కోరుకుంటున్నాను.